వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా అంటే ఆ దిశగానే ఆమె అడుగులు వేస్తున్నారనుకోవాలి. గత కొన్ని రోజులుగా ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన తర్వాత తాను నగర్ నుంచి పోటీ చేసి ఒక మంత్రిగా ఉండి కూడా ఒక ఘోర ఓటమి అంచున్న రోజా నిలబడిన తర్వాత ఈరోజు ఆమెకు నిజంగానే భవిష్యత్తు లేదనే చర్చ జరుగుతోంది. అంతేకాదు ఆమె వేస్తున్న అడుగులు కూడా ఎవరైనా సరే వేస్తున్న అడుగులు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఎవరైనా ఒక ప్రతిపక్షానికి పరిమితమైతేనో లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీలో తాము చాలా రోజులుగా గెలుస్తూ ఎన్నికల్లో ఓడిపోతానో ఆ కాన్స్టిట్యున్సీ మీద చాలా ఫోకస్ పెడతారు. ఎక్కడ తనకి డ్రాబ్యాక్ అయింది ఆ ఎన్నికల్లో అనేది అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు రోజా చూసినట్లయితే అందుకు భిన్నంగా ఆమె నగరనే వదిలిపెట్టి ఆల్మోస్ట్ చెన్నైకి పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. అందుకే ఇక మరోవైపు చూసినట్లయితే అన్ని రకాలుగా ఆమె మీద ముప్పేట దాడి జరుగుతోంది. అటు సోషల్ మీడియా వేదికగా చూస్తే ఆల్మోస్ట్ కూటమి అధికారాన్ని చేపట్టి 2 నెలలుగా వస్తుంది. 2 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా రోజా పేరెత్తేనే ఆ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న పరిస్థితి. ఎవరు రోజా గతంలో చూపించిన ఒక యాటిట్యూడ్ కానీ ఆమె చేసిన విమర్శలు కానీ ఆమె తన నోటికి అడ్డు ఆపు లేనట్టుగా చెలరేకపోయిన తీరు కానీ ఈ వ్యవహారాన్ని ఎవరు కూడా ఈరోజు మర్చిపోవట్లేదు. ఆ స్థాయిలో రోజా ఇప్పటికీ టార్గెట్ అవుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా ఆమె ఫోకస్ అవుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఒకవైపు చూసినట్లయితే ఇక పలు రకాల కారణాలు పార్టీలో కావచ్చు, ఆమెకి వ్యక్తిగతంగా కావచ్చు, అనేక రకాల కారణాలు కూడా ఒక సఫికేషన్ పీరియడ్ని ఆమెకు తీసుకొస్తూ ఉన్నాయి. బట్ వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రోజా రాజకీయాలకు నిజంగానే గుడ్ బై చెప్పబోతున్నారా అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతూ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 నెలలుగా రోజా ఎక్కడ 1-2 సార్లు ఒక ట్వీట్ వేయడం తప్పించి, అది కూడా రుషికొండ బంగ్లాలకు సంబంధించి ఎక్కడ రోజా యాక్టివ్గా లేరు. బట్ ఆమె ఎప్పుడు రోజా టాపిక్ వచ్చినా కూడా ఆ స్థాయిలో ఒకవైపు ట్రోలింగ్ గురవుతోంది. ఇంకా పలు కారణాలు ఆమె నిజంగానే రాజకీయాలకు దూరం చేస్తుందనే చర్చ కూడా ఉంది. వాటి గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిందే రోజా ఫ్లాష్ బ్యాక్ గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం. చిత్తూరు జిల్లాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టారు ఆవిడ. అక్కడి నుంచి శివప్రసాద్ లాంటి వాళ్ళ సాహచర్యంతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒక గ్లామర్ హీరోయిన్గా చాలా తక్కువ సమయంలోనే ఆమె పేరు తెచ్చుకున్నారు. అయితే సెలవుమండిని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చున్నారు. ఈ క్రమంలోనే ఆమె తర్వాత రోజుల్లో రాజకీయాల వైపు మళ్ళారు. అప్పుడు కూడా శివప్రసాద్ లాంటి వాళ్ళే, దివంగత నేత, మాజీ ఎంపీ అయిన టీడీపీ నుంచి, చిత్తూరు జిల్లాలో ఒక ప్రామినెంట్ లీడర్ ఆయన. అలాంటి శివప్రసాద్ లాంటి వాళ్ళ సాహచర్యంతోనే తిరిగి ఆవిడ టీడీపీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే పాలిటిక్స్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. వన్స్ ఆవిడ పార్టీలో చేరిన తర్వాత ఒక స్టాల్ వార్డ్స్ లాంటి మహిళా నేతలు పనిచేసిన తెలుగు మహిళా అధ్యక్షుల పదవిని ఆమెకు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. అంతేకాదు 2 టైమ్స్ ఆమె టీడీపీ నుంచి పోటీ చేశారు. ఒకసారి చంద్రగిరి నుంచి, ఒకసారి నగర్ నుంచి. బట్ 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఎన్నోసార్లు తన ఓటమి కోసం తన పార్టీ నేతలే పనిచేశారన్నట్టుగా చాలా ఆవేశపడుతూ ఆమె మాట్లాడారు. బట్ కారణం ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా వైఎస్ఐఎంలో బెల్ట్ షాపుల మీద ఫైట్ చేసిన విధానం కానీ, పలు ఇష్యూల మీద ఆమె అవుట్ స్పోకెన్గా మాట్లాడే విధానం కానీ ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అయితే తీసుకొచ్చాయి. దాన్ని అక్కడి నుంచి ఆవిడ వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఒక బొకే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన కలిసి ఈ క్రమంలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. కొద్ది రోజులకే జగన్ను కలుసున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ రోజున కాంగ్రెస్ మహిళా అధ్యక్షులుగా గంగాభవాని లాంటి వాళ్ళు రోజాకు ఒక ఐరన్ లెగ్ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. చాలా రోజుల పాటు ఆమెని ఇదే పేరుతోని కాంగ్రెస్ మహిళా నేతలు, టీడీపీ మహిళా నేతలు చాలామంది ట్రోల్ చేస్తూ వచ్చారు. ఇక ఆ తర్వాత మనం చూస్తే కొద్ది రోజులకి ఆమె అఫిషియల్గా జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత అఫిషియల్గా వైఎస్ఆర్సీపీలో చేరున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత అప్పటి మహిళా అధ్యక్షులుగా ఉన్న కొల్లి నిర్మలాని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈవిడికే ఇచ్చే ప్రయత్నం చేశారు మహిళా అధ్యక్షుల పదవి కూడా. అంతేకాదు వైఎస్ఆర్సీపీని తన వాయిస్ వినిపించడంలో కూడా ఆ పార్టీ నుంచి రోజు అందరికంటే ముందుంటూనే వచ్చారు. ఆ విషయంలో ఆమెను ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇక వన్స్ 2014లో ఆమెకు నగరి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణ ఆయన్ని ఓడించి మరీ చాలా స్వల్ప తేడాతో గెలిచినప్పటికీ బట్ అలాంటి నేతను కూడా ఓడించిన హిస్టరీ అయితే క్రియేట్ చేస్తున్నారు రోజా. చాలా ఎమోషనల్గా కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ. తను పోటీ కాదు, యుద్ధం చేశాను నగరిలో అని చెప్పేసి. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ అసెంబ్లీ వేదికగా కానీ బయట కానీ ఆమె మాట్లాడే మాటలు కానీ ఆమె ఆహార్యం కానీ అనేక రకాలుగా విమర్శలు పాలవుతూ వచ్చింది. ఒక జెంట్స్లో చూసినట్టయితే పురుష నేతల్లో ఒక నాని లాంటి వాళ్ళు ఎలాగైతే అంత యారగెంట్గా బిహేవ్ చేశారో అంతకంటే రెట్టించిన యాటిట్యూడ్తో ఆమె బిహేవ్ చేసిన విధానం ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా కారణమైంది 2 ఏళ్ల పాటు. ఆమె సుప్రీంకోర్టు మెట్లెక్కినా, హైకోర్టు మెట్లెక్కినా కూడా సాల్వ్ కాని సిచ్యువేషన్ ఉంది అది ఆ రోజున. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే 2019 ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆమెకు నగరి టికెట్ ఇచ్చున్నారు. ఆ రోజున గాలి ముద్దుకృష్ణ నాయుడు కొడుకైన గాలి భానుప్రకాష్ చేతిలోని రోజు
ఆయన గాలి భానుప్రకాష్ పోటీ చేశారు టీడీపీ నుంచి, అండ్ దెన్ రోజా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఆయన మీద గెలవడం జరిగింది. అంటే తండ్రి కొడుకులు ఇద్దరి మీద గెలిచిన చరిత్రలాగా క్రియేట్ చేసింది ఆవిడ. అక్కడి నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినారు ఒక భారీ మెజారిటీతో. ఫస్ట్ క్యాబినెట్లోనే రోజాకు అవకాశం వస్తుంది అనుకున్నప్పటికీ కూడా బట్ రోజా ఆ రోజు ఏపీఐసీ చైర్పర్సన్ పదవికి పరిమితమైనారు. ఆ తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆమెకి టూరిజం శాఖ మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. బట్ ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఇక టూరిజం శాఖ మినిస్టరా లేకపోతే పార్టీ అధికారంలో, ఒకవైపు ఎమ్మెల్యే, ఒకవైపు పార్టీ అధికారంలో ఉంది, ఒకవైపు మంత్రి అయి ఉన్నారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చున్నారు. ఇక అటు లోకేష్ను కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ కుటుంబ సభ్యులను కానీ ఎవరిని వదిలిపెట్టకుండా ఆమె టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్లే నేతగా కూడా రోజా పేరు తెచ్చుకున్నారు. ఆ దూరం అనేది ఆమె ఎప్పుడు కూడా దాన్ని ఎలా ఉంటుంది దాని రెప్లికా అనేది ఆమె ఆలోచించకుండా బిహేవ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే ఇక అనేక రకాలుగా అటు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మొదలుకొని అనేక సార్లు టార్గెట్ చేస్తూ ఎప్పుడు అటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె ఎప్పుడు కూడా ట్రోల్ అవుతూనే వచ్చింది బికాస్ ఆఫ్ హర్ యాటిట్యూడ్. ఇక మొన్నటి ఎన్నికల్లో చూసినట్లయితే ఇక స్వపక్షంలోనే ఆమెకి అంటే సొంత పార్టీలో కూడా నగరితో పాటు అనేక రకాల సఫికేషన్ అయితే ఉంది. అటు పెద్దిరెడ్డి రూపంలో కానీ, ఇటు స్థానికంగా చక్రపాణి రెడ్డి లాంటి వాళ్ళ రూపంలో, కేజే కుమార్ లాంటి వాళ్ళ రూపంలో. బట్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా వాటిని సాల్వ్ చేసిన సందర్భం అయితే లేదు. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో అసలు రోజాకి టికెట్ ఇవ్వాలా వద్దా అనే అంశం నుంచి ఫైనల్గా నగరి టికెట్ రోజాకే దక్కింది. సో జగన్మోహన్ రెడ్డి ఆమె వైపే మొగ్గు చూపారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయినారు గాలి భానుప్రకాష్ చేతిలోని. అందరూ ఓడిపోయారు. చాలామంది ఫైర్ బ్రాండ్స్ అనిపించుకునే నేతలు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. వాళ్ళలో కూడా చాలామంది నేతలు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినారు. కానీ ఎవరికి రాని ఒక సఫికేషన్ కానీ, ఎవరికి రాని ఒక పరిస్థితి, ఒక దీనావస్థ కానీ ఈరోజు రోజాకి ఎదురవుతోంది. అందుకు కారణం ఏంటంటే ఆమె గత 10 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీలో ఉండి చూపించిన ఒక యాటిట్యూడ్ కావచ్చు, చేసిన ఒక బిహేవియర్ కావచ్చు, మాట్లాడిన మాటలు కావచ్చు. ఈరోజు చూసినట్లయితే నిజంగానే ఆమె రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం మనం చెప్పుకోవాలి అంటే ఒక ఘోర ఓటమి పాలయ్యారు రోజా నగరిలో. అనేక రకాల సర్వేల్లో కూడా ఆమె ఓటమి పాలవుతుందని అంచనాతో జగన్మోహన్ రెడ్డి ఒక దశలో ఆలోచన చేశారు టికెట్ ఇవ్వాలా లేదని. కానీ వాటిని మించి ఆయన పాపం ఆమె వైపు మొగ్గు చూపున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని కోల్పోయారు ఆవిడ నగరిలో. అనేక మంది యాస్పిరెంట్స్ ఉన్న రోజా వైపు జగన్ మొగ్గు చూపితే ఆ మాత్రం అక్కడ గెలవలేని పరిస్థితిని అయితే తెచ్చుకున్నారు. ఇక రెండో యాంగిల్ మనం చూసినట్లయితే అతి కీలకమైన అంశం ఈ రోజున పెద్దిరెడ్డి రూపంలో రోజాకి ఎప్పటి నుంచో ఆ పార్టీలో థ్రెట్ ఉంది. అనేక రకాలుగా పెద్దిరెడ్డి రూపంలో ఆమె సఫికేషన్ ఎదుర్కొంది. తన వర్గాన్ని నగర్లో ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఈవెన్ రోజా మంత్రిగా ఉన్నా కూడా పెద్దిరెడ్డి అనేక సార్లు తన వర్గానికే ప్రాముఖ్యత ఇప్పించుకున్నారు. ఒక కేజే కుమార్కు మున్సిపల్ చైర్మన్ కానీ, కేజే శాంతి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కానీ నగరిలో. అదేవిధంగా చూసినట్టయితే చక్రపాణి రెడ్డి లాంటి వాళ్ళకి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్స్ కానీ, ఇలా అనేక రకాలుగా రోజా ఎప్పుడు కూడా ఒక సఫికేషన్కి అయితే గురవుతోంది. సో ఆ సఫికేషన్ అయితే ఈరోజు ఎక్కువైన పరిస్థితుంది. ఎందుకంటే అటు పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన తన ప్రత్యర్థులనే పెద్దిరెడ్డి కానీ, తన ప్రత్యర్థులని చెప్పడే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు గెలవడం జరిగింది భారీ మెజారిటీతో. అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరూ గెలుచున్నారు. అది నిజంగానే ఒక సఫికేషనే నగరిలో. ఇక తన ప్రత్యర్థులు కూడా శాంతి లాంటి వాళ్ళు రోజా పీడ విరగడైపోయింది అన్నట్టుగా ఓడిపోయిన రోజు మాట్లాడడం జరిగింది. నగరికి ఎంట్రీ లేదు నీకంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇదొక సఫికేషన్ అనుకోవాలి. అంటే పెద్దిరెడ్డి రూపంలో ఒక థ్రెట్ ఆమెకి. ఇక జగన్మోహన్ రెడ్డి రివ్యూల్లో కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సమీక్షలో కానీ ఎక్కడా రోజా కనిపించట్లేదు గత 2 నెలలుగా. సో ఆల్మోస్ట్ ఆమె పూర్తి స్థాయిలో నగరిని వదిలేసి ఈ రోజున చెన్నైకి వెళ్ళిపోయింది ఈ పరిణామాలతోనే. ఇక చెన్నైకే పరిమితమైనారు. మొన్న కూడా ఏదో దేవాలయానికి వెళ్ళి అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎంసీ వాళ్ళు మున్సిపల్ కార్మికులు ఫోటో దిగుదామంటే ఆ క్రమంలో ఆమె వాళ్ళని దూరం పెట్టిన తీరు కూడా మనం చూసాం. అది కూడా వైరల్ అయింది. ఇక గతంలో చూస్తే ఇక రిషికొండ అంశానికి సంబంధించి ఎప్పుడైతే టీడీపీ ఈ వివరాలన్నీ బయటపెట్టి వాటిని ఫోకస్ చేసే ప్రయత్నం చేసిందో, వాటిని అవసరమైతే ప్రభుత్వ బంగ్లాలుగా వాడుకోండి అంటూ కూడా ఆమె ట్వీట్ చేస్తే అదే స్థాయిలో ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఇక గాలి భానుప్రకాష్ లాంటి వాళ్ళు ఆమె బెంజ్ కారు కొంటే ఆ బెంజ్ కారుకి రిషికొండకి లింక్ ఏంటంటూ కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక అంతేకాదు టీటీడీలో ఈరోజు దర్శనాల రూపంలో చూసినట్లయితే అనేక రకాలుగా తన అనుచరులను తీసుకెళ్లి ఆమెకు అక్కడ కూడా అక్రమాలకు పాల్పడిన తీరు ఆధారాలతో సహా బయటకు వస్తూ ఉంది. ఈరోజు విజిలెన్సో ఇటు రిషికొండ అంశం మీద ఏసీబీనో లేకపోతే ఏ సిఐడినో ఎంక్వైరీ చేసినట్లయితేనే ఆ భాగోతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చే పరిస్థితి. అందుకే మీద టీడీపీ వైపు నుంచి కూడా ఆల్మోస్ట్ ముప్పేట దాడి జరుగుతోందని చెప్పుకోవాలి. ఈరోజు జనసేన నేతలు కూడా రోజా విషయంలో కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు అంతే అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఆ అరాచకాన్ని ఒక్కడు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని. ఈ కారణాలతోనే ఆవిడ ఈరోజు నగరిని వదిలి చెన్నైకే పరిమితమైందనే చర్చ జరుగుతోంది. ఒకవైపు చూస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్న
రాజకీయ భవిష్యత్తు విషయంలో ఒక డైలమా ఉంది ఆమెలో. అసలు పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకైనా కోపపోతుందా, నెక్స్ట్ ఎలక్షన్స్లో అయినా జగన్మోహన్ రెడ్డి లేచి నిలబడతారంటే దాని మీద పూర్తి స్థాయి నమ్మకాలు లేవు. ఎందుకంటే ఆయన చుట్టూనే కేసులు పరిగెత్తుతూ ఉన్నాయి. సో అలా ఇక కేవలం 11 సీట్లకే పరిమితమైంది పార్టీ. ప్రతిపక్షం తరపున వాయిస్ వినిపిద్దామన్నా కూడా ఆ స్కోప్ లేకుండా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నీ తానే నడిపిస్తూ ఉన్నారు ఈరోజు పార్టీని ఓడిపోయిన తర్వాత. ఇక అటువైపు చూస్తే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తనకు సఫికేషన్ సిచ్యువేషన్ ఎదురు చేస్తూ ఉన్నారు పార్టీలో. మరోవైపు నుంచి చూస్తే కేసులు ఆమె మీద ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి. ఇక నగరిలో ఇప్పుడు వచ్చి ప్రచారం చేసే పరిస్థితితో క్యాడర్ని కలిసే పరిస్థితి కూడా రోజాకు లేదని అనుకోవాలి. అందుకే ఆమె చెన్నైకి పరిమితం అవటం ఒక ఎత్తు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రివ్యూలకు సమీక్షలకు కూడా ఆమె దూరంగా ఉండటం మాత్రం మరో కీలక అంశం అనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా అన్న చర్చ కూడా ఆ పార్టీలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మరి నిజంగానే ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ఎన్నో కష్టాలను ఆవిడ ఓవర్కమ్ చేస్తున్నారు. మరి వీటన్నిటిని ఓవర్కమ్ చేసి నిజంగా తిరిగి నిలబడతారా, లేకపోతే ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా తన మీద ఈ స్థాయిలో దాడి జరుగుతున్న పరిస్థితుల్లో ఎక్కడా సైలెంట్గా ఉన్న రోజా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారా, తన రాజకీయ జీవితానికి బ్రేక్ ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.